శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అందరికీ నమస్కారం అండి. సాయి లీలలు కార్యక్రమానికి స్వాగతం. అందరు ఎలా ఉన్నారండి? బాబా దయ వలన, ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ మీ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా షిరిడి సాయినాథుని ప్రార్థిస్తున్నానండి. మన సాయి లీలల ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుందండి. అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు, పిల్లలు, మ్యారేజెస్, ఆరోగ్యము ఇలా భక్తుల కోరికలు ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా తెలియజేయగలరండి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన సాయి లీలల ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరండి. మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని టైప్ చేసి లైక్ చేయగలరండి. అలా చేసినట్లయితే మన ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుందండి. ఇక ఈరోజు సాయి లీలండి. ఒక సాయి భక్తురాలు ఇలా అంటున్నారు: సాయి బంధువులందరికీ నా నమస్కారము. బాబా నా జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు తెచ్చారు. నేను బాబాకు ఎంతో రుణపడి ఉన్నాను. ఒకప్పుడు నేను బాబాను తప్ప ఏ దేవుణ్ణి పూజించేదాన్ని కాదు. ఏ టెంపుల్కి వెళ్ళినా, ఇంట్లో అయినా, ఎక్కడికి వెళ్ళినా నేను బాబాను తప్ప ఎవరిని తలుచుకునేదాన్ని కాదు. ఇంట్లో ఏ పండుగ ఉన్నా బాబాను మాత్రమే పూజించేదాన్ని. అలాంటి నా మనస్సులో బాబా ఎంతో గొప్ప మార్పు తెచ్చారు. ఒకప్పుడు నేను బాబాను తప్ప ఎవరిని పూజించేదాన్ని కాదు. అలాంటి నేను ఇప్పుడు ప్రతిరోజు బాబాతో పాటు అందరి దేవుళ్ళను ప్రార్థిస్తాను. ఇది ఎలా సాధ్యమైందో నాకు ఇప్పటికీ తెలియదు. మనకు సాయి సచ్చరిత్రలో కూడా ఉంది కదా, కొంతమంది భక్తులని బాబా షిరిడీలో ఉన్న గుళ్ళన్నీ తిరిగాకనే మసీదుకు రమ్మనేవారు. ఎవరైనా ఫస్టే మసీదుకు వచ్చినచో వారిని మిగతా గుళ్ళను చూసి తరువాత మసీదుకు రమ్మని ఆదేశించేవారు. అలా బాబా నా మనసులో కూడా గొప్ప మార్పు తెచ్చారు. ఇప్పుడు నేను కూడా మొదట నా పూజ గదిలో అందరి దేవుళ్ళను ప్రార్థించాకనే చివరిగా బాబాను ప్రార్థిస్తాను. అలా బాబా నా మనసులో గొప్ప మార్పును తీసుకొని వచ్చారు. ఇలా పూజించడము నాకు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఈ విధంగా బాబా నా మనసులో మార్పు తీసుకొని వచ్చి నాకు ఎంతో మేలు చేశారు. నాకు ఈ మధ్యనే రీసెంట్గా జరిగిన ఒక బాబా లీలను మీతో పంచుకుంటున్నాను. మేము సమ్మర్ హాలిడేస్లో కాళహస్తి గుడికి వెళ్ళాము. చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళడం వలన నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. మేము గుడికి కూడా గురువారం నాడు వెళ్ళాము. మాకు దర్శనం అంతా బాగా జరిగింది. తిరిగి అందరము బయటకు వచ్చాము. కాసేపు తర్వాత మా పెద్దమ్మాయి చెల్లి ఎక్కడా అని అడిగింది. అంతవరకు మేము చూడనే లేదు. అక్కడ చూస్తే పాప కనిపించడం లేదు. ఇంకా నాకు చాలా భయం వేసింది. ఇంకా అందరము వెతకడం మొదలుపెట్టాము. నాకైతే ఏడుపు వచ్చేసింది. అక్కడంతా వెతికాము కానీ ఎక్కడా కనిపించలేదు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళని కూడా అడిగాము, ఇలా కలర్ డ్రెస్ వేసుకున్న పిల్ల మీరేమైనా చూసారా అని చెప్పి. వాళ్ళు కూడా ఎక్కడా చూడలేదు అని చెప్పారు. ఆ రోజు రష్ కూడా ఎక్కువగా ఉంది. నాకు ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఇక నా మనసులో బాబాను ప్రార్థించాను. బాబా ఏంటి ఇలా చేశావు? ఈరోజు గురువారమే, నీ రోజు ఎందుకు బాబా ఇలా నన్ను పరీక్షిస్తున్నావు అని బాబాని ప్రశ్నించాను. నాకు కాళహస్తి గుళ్ళో దక్షిణామూర్తి స్వామి విగ్రహము ఎంతో నచ్చింది. అక్కడికి వెళ్ళి నిలుచుకుని బాబాను ప్రార్థించాను. బాబాను దక్షిణామూర్తి స్వామిగా అనుకొని పాపను ఎలాగైనా దొరికేలా చేయి తండ్రి అని స్వామిని వేడుకున్నాను. ఇక మేము అందరము వెళ్ళి అన్ని సైడ్స్ వెతికాము. ఎక్కడా కనిపించలేదు. చిన్నపిల్ల కదా, మా పాపకు 8 ఇయర్సే. ఇంకా నాకు చాలా భయం వేసింది. ఇంకా నేను మళ్ళీ సెక్యూరిటీ గార్డ్స్ అడిగి గర్భగుడిలోకి వెళ్ళి మళ్ళీ చూశాను. అక్కడ కూడా లేదు. ఇక నా మనసులో ఎన్నో ఆలోచనలు. ఎవరైనా పాపను తీసుకువెళ్ళారేమో వారితో అని ఇంకా నాకు ఏడుపు వచ్చింది. ఇక పాప మిస్ అయిందని మా వారు అనౌన్స్మెంట్ చేయిద్దామని అక్కడకు వెళ్ళారు. ఇంతలో సెక్యూరిటీ వాళ్ళు నేను ఏడుస్తూ ఉండటం చూసి పాప ఎక్కడికి వెళ్ళదు, ఈ గుడి ప్రాంగణంలోనే ఉంటుంది అని నాకు ధైర్యం చెబుతూ ఉన్నారు. మా వారు అక్కడికి వెళ్ళంగానే అక్కడ పాప కనిపించింది.
మా అమ్మాయిని కూడా వేరే భక్తులు అనౌన్స్మెంట్ దగ్గరికి తీసుకుని వచ్చారు పాప వివరాలు చెప్పడానికి. అలా ఆ రోజు మా పాప మాకు దొరికింది. అది చిన్న విషయమే అనిపించినా ఆ రోజు నేను పడ్డ టెన్షను, నాకు వచ్చిన ఆలోచనలు ఎంతో భయం వేశాయి. కేవలం నా తండ్రి వల్లనే తిరిగి మా పాప నాకు దొరికింది. బాబా ఎప్పుడూ నీ దయా కృప మా పైన కురిపించు తండ్రి. ఓం సాయిరామ్. ఇదండి ఈరోజు సాయి లీల. ఇలా మీరు కూడా మీ సాయి లీలలు షేర్ చేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయగలరండి. అలా చేయడం ద్వారా ఎవరైనా భక్తులు సేమ్ సిచ్యువేషన్లో ఉన్నను లేదా కష్టకాలంలో ఉన్నప్పుడు మన సాయి లీలలు విన్నచో వారికి కొండంత నమ్మకము, ధైర్యము వస్తుంది. బాబా ఉన్నారు, మనకు కూడా హెల్ప్ చేస్తారు అని. కావున తప్పకుండా మీ లీలలను స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో షేర్ చేయగలరండి. ఇదండి ఈరోజు సాయి లీల. ఇంకొక సాయి లీలతో మళ్ళీ కలుద్దామండి. ఓం సాయిరామ్.